కానీ, చెవులతో వినేది కానీ, నోటితో పలికేది కానీ, ఇవన్నీ ఒక ఇంద్రియాల నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్ కనుక నడుస్తూ ఉంది క్రియ. అర్థమవుతుందా? వీటి ఏటికి అంటకని దైవం ఉంది, గుర్తుపెట్టుకోండి. వీటికి ఏటికి అంటుతుంది కానీ కానీ ఇప్పుడు మనం చూస్తాం ఇవన్నీ, ఈ భూమి గ్రహం తీసుకున్నాం, ఇది దేవుడు కాదు. మన నక్షత్రాలు చూస్తున్నాం, అవి దేవుడు కాదు. గ్రహాలన్నీ చూస్తున్నాం, దేవుడు కాదు. సూర్యచంద్రులు చూస్తున్నాం, అవి దేవుడు కాదు. ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి దీంట్లో పదార్థాలు. మన తలకాయలు ఎన్ని ఆలోచనలు ఉంటాయో ఆ విధంగా ఈ గర్భంలో ఎన్ని ఉంటాయో అన్నీ కూడాను దైవానికి సంబంధం లేకుండా పుట్టినాయి, గుర్తుపెట్టుకుని తానుగానే తయారైనాయి. వీటన్నిటికీ ఒకరోజు వినాశం ఉంటుంది. వినాశం ఉంది కాబట్టి దైవం కాదు. వినాశం లేకుండా ఉండేది దైవం. అర్థమవుతుందా? వినాశం ఏదైతే లేకుండా ఉందో అది దైవం. దానికి పుట్టు లేదు, సాగు లేదు, దాని ఊరు పుట్టించలా. అర్థమవుతుందా? అది సత్యది లేదు, అది ఎప్పుడు నిరంతరంగా అది లేదు చోట లేదు, అంతలాగా ఉండేది. ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఇప్పుడు మన ఇంట్లో టీవీ ఉంది. టీవీ మనం ఏం చేస్తాము? కరెంట్ ఆన్ చేస్తాం. ఆన్ చేసి టీవీ ఆన్ అవుతుంది. టీవీ ఆన్ అయిన తక్షణం యాదో ఛానల్ పెట్టాం, ఈటీవీ పెట్టాం, లేదంటే జెమినీ టీవీ పెట్టాం, లేదంటే యాదో టీవీ పెట్టాం, లేదంటే ఒక సినిమా పెట్టాం. ఏదంటే సినిమాలు అన్నీ స్టార్ట్ అవుతుంది. హీరో వస్తాడు, హీరోయిన్ వస్తుంది, వాళ్ళ కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళీ ఎవరు విలన్ ఉంటాడు, వాళ్ళంతా కొట్టాడుకుంటారు, డిస్కిమ్ అంతా అవుతుంది. అంతా దాంట్లో నడుస్తూ ఉంటుంది నాటకం. 2 అవర్లో 3 అవర్లో నాటకం నడుస్తుంది. అయిపోయినాక ఏమవుతుంది? ఇంకా సినిమా క్లోజ్, ఎండ్ అని ఇస్తాడు. ఎండ్ అయిపోయినాక మిగతా ఏముంటుంది? టీవీ ఉంటుంది. టీవీ లోపల ఏముంటుంది? స్క్రీన్ ఉంటుంది. వీళ్ళంతా కొట్టుకుంటారు, నడుకుంటారు, పొడుచుకుంటారు, కాల్చుకుంటారు, ఏమేమి చేసుకుంటారు. టీవీకి ఏమన్నా ఎఫెక్ట్ అయిందా? టీవీ ఎట్లా ఉంది కదా. వీళ్ళు కొట్టుకుంటారు, ఇంటింట్లోకి పక్కన కొట్టుకుంటారు, బాంబులు వేసుకుంటారు, యాక్సిడెంట్లు చేసుకుంటారు, కార్లు కొనుక్కుంటారు, కార్లు ఎత్తి పైకి ఇసురు పారేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు టీవీ పగిలిపోవాలి కదా. టీవీ పగిలి అత్తే ఉంది కదా టీవీ. ఇవన్నీ పై పాడాయి. యావి ఈ సినిమాలో ఏమేమి నాటకాలు అన్నీ కూడా పాడైపోయా. టీవీ అట్లే ఉంది. ఇట్లా మనం కూడా ఏమవుతున్నది? ఈ గ్రహాలు ఉదాహరణ కూడా గుర్తుకుంటాయి, బస్సులు యాక్సిడెంట్లు అవుతాయి, ఇవన్నీ ప్రళయాలు వస్తాయి, కళ్ళు పొంగుతాయి, దేశమంతా కొట్టుకొని పోతుంది, దాంట్లో జనాలు లక్షల మంది కొట్టుకొని పోతారు, సునామీ వస్తుంది, సముద్రాలన్నీ పొంగుతాయి, చెన్నెల నీళ్ళు వచ్చేస్తాయి, అన్ని ప్రాణులు కంటే అన్ని కొట్టుకొని పోయి అన్నీ ఏమైనా కానీ ఇదంతా కూడా నలిగిపోయినా కానీ ఆ దైవం అనేది అట్లే ఉంటుంది. దానికి దీనికి సంబంధమే లేదు, గుర్తుపెట్టుకోండి. అది దేవుడు. బాగా అర్థం కాదు. మనం చూస్తానని దేవుడు కాదు. ఈ జరుగుతానని దేవుడు. ఇప్పుడు అడవుడు సున్నామా చేస్తుందంటే 20 సంవత్సరాలు ఈ చాలా ప్రళయం జరిగిపోతే పరిపడలే ఏం పోతుంది? అది ఇప్పుడు జరగడం జరుగుతుంది. ముందర జరిగింది, వెనకాల జరిగింది. వెనకాల చెప్పేవాళ్ళు లేదు, మనకు జరగలే అంతే. పక్కన రోజులు తెచ్చిపోతే ముందు తెలుస్తాను. ఇట్లా ఎవరైనా అడిగిపోయి విచారిస్తే తెలిసేది 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో నెలకో. ఇప్పుడు ఏం లే, వేరే దేశంలో ఏం జరిగితే కరెక్ట్ మన మొబైల్ న్యూస్ వచ్చేసి మొబైల్ అది ఉంది కాబట్టి చెప్తాను. అది లేకపోతే నువ్వు మాకేం చెప్తావు? ఆ బుద్ధు జరిగినాయి ప్రళయాలు, ఈ బుద్ధు జరుగుతాయి, రేపు జరుగుతాయి. దాని ప్రళయం అంటే ఏం చేయకపోతే తింటా బాగా మనకేమొస్తుంది? టెంపు అంటుంది. ఏం తావు ఉన్నప్పుడు ఇక్కడ వస్తుంది, ఏం తావులేదు కిందికి వస్తుంది, కింద బాగా అంటుంది. ఏమంటే ప్రళయం వచ్చేసింది తప్ప అది ఆడకు ప్రళయం రండి గడుపుని పెట్టింది. అట్లా ఈ భూమి పైన ఆ ప్రళయాలు ఉదాహరణ ఘర్షణ జరిగినప్పుడు, ఒక కణాలు ఎదురుపడినప్పుడు, గాలి అవన్నీ ఏమేమి పంచిపోతాలో ఉదాహరణ ఘర్షణ జరిగినప్పుడు అవన్నీ జరుగుతాయి. సునామీ వస్తుంది, నదులు పొంగుతాయి, వర్షాలు ఒక పక్క పడతాయి, ఒక పక్క పడవు. ఇవన్నీ కూడా సహజము. ఇవన్నీ విని 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 టీవీలో చూసుకొని మనం అట్లంతా ఇట్లంతా చెప్పుకునే అవసరం లే. అది ఉండేది అంతే. దాన్ని అంతా చూడద్దు. నీ శరీరంలో ఏం జరుగుతుందో చూడు. ఇప్పుడు పొద్దున్నే ఏం ఆలోచన వస్తుంది, మధ్యాహ్నానికి ఏమొస్తుంది, సాయంత్రానికి ఏమొస్తుంది, రాత్రి పడుకోడానికి ఏమొస్తుంది చూడు. నీకు సత్యం అర్థమవుతుంది. ఇది ఒక నాటకము. టీవీలో అంతా జరిగేది అంతా కూడాను ఒక నాటకము. ఆ నాటకం అంతా కూడా అయిపోతుంది. టీవీ ఉంటుంది, నాటకం పోతే నాటకం అయిపోతుంది. మనం కూడా అంతే. మన నాటకం అంతా నడిపిస్తాము, అన్నాళ్ళు బతికితే అన్నాళ్ళు మనం వెళ్ళిపోతాము. అది అట్లే ఉంటుంది. అది సత్యము, అది దైవము, అది దేవుడు. అది నువ్వు అయిపోవాలి. అది నువ్వు అయిపోవాలంటే ఈ సిలిండర్ అంతా ఖాళీ అయిపోవాలి కదా. మన తలకాయలు అంతా ఎన్నుంటాయి మన తలకాయలు. ఓ
అది ఎట్లా చేయాలా, ఇది ఎట్లా చేయాలా, కొడుకు పెళ్లి చేయాలా, కూతురు పెళ్లి చేయాలా, ఇంకా అదే ఇల్లు కట్టాలా, కారు తీసుకోవాలా, ఇంకా ఏమో చేయాలా, 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 ఇంకా ఏమో చేయాలి, ఇదే పంచాయతీ అయిపోయింది. చేసేదంతా అయిపోయింది. నేను దేవుడు అయిపోవాలనుకో, దేవుడు నేను చేసింది ఏమీ లేదు. నేను దేవుడు అయిపోతే చాలా ఒకటే బాకీ ఉంటుంది అనుకో, నువ్వు దేవుడు అయిపోతావు. ఇవి యాభై నాకు సంబంధం లేదు. ఇవన్నీ దాని పాటికి ఒక కర్మానుసారం నడుస్తాడయ్యే. నాకు వచ్చిన పట్టిన కర్మ నేను ఇప్పించుకొని దేవుడు అయిపోతే చాలా అనుకో, నువ్వు దేవుడు. అలా ఆలు శుద్ధులు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లిదండ్రులు మాయ, తాను మాయ. ఆలు శుద్ధులు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లిదండ్రులు మాయ, తాను మాయ, తెలియని మాయ. తెలియదు. ఓ నా పెళ్ళ మధ్య చెప్పేసి పెళ్లి చేసుకోవాలి. పెళ్ళ నీ మాట వింటుందా? నీ ముగ్గురు నీ మాట వింటారా? విన్నాడు. నీకు పుట్టిన బిడ్డలు నీ మాట వింటారా? విన్నారు. ఎవరు వింటారు? నువ్వే నీ మాట నువ్వు. ఇంక ఊళ్ళో అందరూ నీ మాట వింటారా? వినాలనే రూల్ లేదు కదా. వాళ్ళని కర్మానుసారం మంది మనకి ఎత్తకి పట్టుకుని పోతాడు కదా. మన పోతే చెప్పట్లేదు కదా. ఎట్లా? ఇదంతా మాయా. మాయా మాయా మాయ అంటేనే తెలియకుండా బతికేది. ఇది మాయ. తెలిసి బతికేది అది ధర్మము. తెలుసుకొని బతికేది ధర్మం. తెలియకని బతికేది కర్మ, మాయ. తెలియక ఎన్నో తప్పులు చేస్తావు. అయ్యో కర్మలప్పమ్మ నేను చేస్తామంటే కర్మ అంటే తెలియకని చేసినటువంటి. తెలిసి చేసేది ధర్మము, తెలియకని చేసేది కర్మ. కర్మానికి ధర్మానికి అంతే కాదు. వాడు కర్మ అనిపిస్తాడు. అబ్బా కర్మ ఏంటి కనిపిస్తాడు? వాళ్ళు లేకపోతే తలకాయలు చేసుకున్నాడు, లేకపోతే జబ్బులు వచ్చినాయి, లేకపోతే రోగాలు వచ్చినాయి. ఏంటిపోతే అవి వాడు అంటించుకున్నాడు. ఏంటి అంటించుకున్నాడు? తలకాయలు వేసుకున్నాడు. ఫస్ట్ 6 గంటల శరీరానికి వచ్చింది. అలాగే ఎంతమంది ఇప్పుడు మన కుంభమేళ చదువుతారు, కొన్ని కోట్ల మంది వచ్చింది నాకు సాధువులు. ఎవరికైనా బీపీ షుగర్ కానీ క్యాన్సర్ కానీ ఒకరి బాగా ఉంటాయా? హ్యాపీగా వచ్చినా వెళ్ళిపోతారు. నీళ్ళు పోసుకుంటారు, ఫ్యామిలీ వెళ్ళిపోతారా? ఎంతమంది సాధువులు వాళ్ళకంటే ఆరోగ్యాలు లేదు, డాక్టర్ లేదు. అనుకుంటే మన వాళ్ళు 10 మంది తెలుసుకోవాలంటే వెనకటి డాక్టర్ పోతాడు. ఈ ఇటుకే వాడు అనుకుంటే బండి దానికి భోజనాలు చేసి పెట్టేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు డాక్టర్ అవ్వడం, మాత్రలు, షుగర్ మాత్రలు, బీపీ మాత్రలు, తలకాయ మాత్రలు, జ్వరం మాత్రలు, సూదులు, ఇంజక్షన్లు ఎత్తుకొని అనుకుంటే వాళ్ళ. ఇంకేంటి నువ్వు వాకింగ్ చేసేది? ఏంటి నువ్వు నడుచుకోమా నాకు రాగాలు పెట్టుకొని అవసరమా? అలాగే ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని మనం సృష్టించుకున్నాం. ఎందుకు? ఆ మాయ ఆవరించుకుంటుంది. దాన్ని వాళ్ళు ఎంతరో ఎరుకే లేదని, ఎరుకే లేదని ఎవరికి తెలియదు, ఎరుకే లేదని ఎవరికి తెలియదు, మరుగై ఉన్నది పరిపూర్ణం. ఎరుకే లేదని, ఎరుకే లేదని ఎవరికి తెలియదు, మరుగై ఉన్నది పరిపూర్ణం. గురు కారణమై గురిగను వారికి, గురు కారణమై గురిగను వారికి స్థిరమయ్యుండును పరిపూర్ణం. ఎరుకే లేదని ఎవరికి తెలియదు, మరుగై ఉన్నది పరిపూర్ణం. వేదాతీతులు బోధ చేతురు, వేదాతీతులు బోధ చేతురు పరిపూర్ణం. ఎరుకే లేదని ఎవరికి తెలియదు, మరుగై ఉన్నది పరిపూర్ణం. అట్లా ఎరుకమాయకు అంతటికి కూడా ఒక ఎరుక అని పేరు పెట్టేసింది. దాన్ని మరుగ్గా ఉంటుంది. ఆ స్క్రీన్ ఏదైతే ఉందో టీవీ, అది దేన్ని పట్టుకోవాలి.
దాంట్లో ఒకరు నిలబడలా లాస్ట్కో. సినిమాలో అంతమంది వెళ్ళిపోయారు, ఎవరు లేరు, అది ఒకటి మంది నిలబడిపోయింది. దాంట్లో ఎవరిని ఒకరైనా ఉండొచ్చు కదా, ఒకరు లేరు. సినిమా అయిపోయినది ఒకరన్నా హీరోనో హీరోయిన్నో లేదా సచిన వాళ్ళు బతుకున్నాడు బయటారు కదా, సత్యమైతే మళ్ళీ ఊరు లేదు. ఎక్కడ పోయారు వాళ్ళంతా? మాయమైపోయినారు. ఎందుకు అది మాయ? అది మాయ కాబట్టి మాయలు అయిపోయినారు. వాడు స్థిరంగా ఉండదు కదా, వాడు సత్యమైతే వాడు ఉండదు కదా, అలాగే ఉండదు. ఎందుకు? అది ఎంత ఎరుక, అది మాయ. లేకపోతే అంత ఉన్నట్టు కనిపించింది అంతే మనకు. అయ్యో వాడు నరికేసప్ప, వీడు పొడిచేసప్ప, వీడు సెట్టోడప్ప, వాడు మంచోడప్ప, అయ్యో పాప అని వీడు కళ్ళలో నిలుగుంటూ ఏడుస్తాడు ఎడతావా మనోడు చూసి, రే వాడు జుట్టు కోసం మీద చేస్తాను రా బాధపడతాను పాపము. వాళ్ళకి ఒక కోట వీళ్ళకి కోట వచ్చిందేనే వాళ్ళిద్దరు దొబ్బుకునేది ఒకరున్నారు. ఆయన ఊరికే నిలిచిపెట్టింది మే హీరోయిన్ దుబ్బుకునేకే. ఫస్ట్ చెక్ రాసి మనం దుబ్బుకుంటా అంటుంది. ఫస్ట్ చెక్ మీద సైన్ చేసి 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తే మళ్ళీ నువ్వు ఏడన్నా దుబ్బుకు పర్వాలేదు. నువ్వు ఇట్లా దుబ్బినా ఓకే, ఇట్లా దుబ్బినా ఓకే, పైకి దుబ్బినా ఓకే, కిందికి దుబ్బినా ఓకే. మన నిర్మాతకు ఫస్ట్ చెక్ వచ్చింది, చెక్ బ్యాస్ అయిందా, అకౌంట్ దుడ్డు పడిందా, రైట్, ఆత్మకి స్టార్ట్ ఆడ దుబ్బుకోవచ్చు. దుడ్డు ఇక్కడ నువ్వు దుబ్బుతుంది తీసిపెట్టినాయమ్మా. అదంతా మాయరా, నాటకరా, డ్రామారా అంతా. డ్రామాలో నువ్వు నాటకం ఆడేచ్చు, నువ్వు వైపు పోతా ఉంటుంది. ఏమన్నా అప్పుడు దుబ్బుకుంటా తీసుకుంటున్నాం నిన్న. ఆ దుడ్డు ఇచ్చినావు దుబ్బుకున్నావు, సరిపోయా నేను స్టేజ్ పైన. మళ్ళీ ఏమి సంబంధం పెట్టారా, నీది నాన్న పోతా ఉంటుంది అంతే కదా. ఆ విధంగా మనం ఈ మాయలో ఇరకపోయినాము. అర్థం చేసుకోండి, సత్యం అనేది ఎప్పుడు స్థిరంగా ఉంది, శాశ్వతంగా ఉంది, పుట్టుసావు లేక ఉంది, అన్నిటికీ ఆధారంగా ఉంది. అది లేకపోతే ఈ జగత్తులో యాదవ్ లేదు. అర్థం చేసుకోండి, వీటన్నిటికీ కూడా అదొకటే ఆధారము. అది దేవుడు, అది దేవుడు, అది దేవుడు, అది పరిపూర్ణము. అట్లా నువ్వు అయిపోతా. నీ తలకాయలు ఏ సినిమా ఉండకూడదు, భార్య ఉండకూడదు, బిడ్డలు ఉండకూడదు, మనవలు ఉండకూడదు, ఆస్తులు ఉండకూడదు, అంతస్తులు ఉండకూడదు, భ్రమలు ఉండకూడదు, భ్రాంతులు ఉండకూడదు. సినిమా ఏం లేదు అంత మర్చిపోయాను. నువ్వు దేవుడప్ప, దేవుడు. ఏమి నువ్వెవరు ఎవరు తెలియదు. నువ్వు దేవుడు. అప్పుడు అందరికీ ఏం లేదు, నువ్వు దేవుడు. వీటికంతా తెలిసినట్ట, జగత్తోడు అంతా, వేదాలంతా తెలిసినట్ట, మొత్తం అంతా సత్యం అంతా తెలిసినట్ట, అన్ని పద్యాలు తెలిసినట్ట, అన్ని వేదాలు తెలిసినట్ట. వీడిని నేను దేవుడు అంటాడు. వీడిని ఎందుకు ఆడేయాలి? తెలిసినది ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ రారా, మళ్ళీ మాట్లాడతాం. మళ్ళీ ఏమైనా ఉంటే దేవుడు ఆడు ఎవరైనా చెప్తాం, తీర్మానం చేస్తాం. చెప్పారు కదా, బయలై ఉన్నదిరా బ్రహ్మము, బయలై ఉన్నదిరా, బయలై ఉన్నదిరా బ్రహ్మము, బయలై ఉన్నదిరా, బయలై ఉన్నది ప్రతులు ఉడకితే, బయలై ఉన్నది ప్రతులు ఉడకితే, కాయరహితమై కన్నుల ముందర, కాయరహితమై కన్నుల ముందర, బయలై ఉన్నదిరా బ్రహ్మము, బయలై ఉన్నదిరా. పలుకనలది కాదు, పలికిన పలుకులది కావు, పలుకనలది కాదు, పలికిన పలుకులది కావు, పలికిన పలుకులు ప్రాణములే కను, పలికిన పలుకులు ప్రాణములే కను, నిలకడగా మది నిశ్శబ్దంబై, బయలై ఉన్నదిరా బ్రహ్మము, బయలై ఉన్నది.
సాధనేమి లేదు సాధించునదియు కాదు సాధనేమి లేదు సాధించునదియు కాదు శోధన చేయుచు సోహంబది కాదు శోధన చేయుచు సోహంబది కాదు ఆధారములే అన్నితయుండును బయలైయున్నదిరా బ్రహ్మము బయలైయున్నదిరా. అది నీకు ఏ దాన్ని పట్టుకోకుండా ఉంది. నువ్వు దాన్ని పెట్టకేయలే, నువ్వు మూటలు కట్టకేయలే, నువ్వు సాధించుకునేకేయలే, నువ్వు ఎత్తిపెట్టుకునేకేయలే. దాన్ని దీన్ని అంటుకోలే. నీళ్ళే పాలు అదే అంశ ఒకటి మాత్రం రెండు చేస్తుందంట, నీళ్ళు చేస్తుందంట, పాలు చేస్తుంది. అదే ఇది హంస నడక నడుస్తాడు. ఇది కరెక్ట్గా నిమిషానికి 15 సార్లు నడుస్తుంది హంస. ఇది సెపరేట్ చేస్తుంది దేన్ని? నీళ్ళు పాలు పాలంటేమి ఆ చైతన్యం దాంట్లోకి నిన్ను సెపరేట్ చేస్తుంది, దీన్ని వదిలేస్తుంది. ఇది సెపరేట్ అయిపోతుంది దేహము, దాంట్లోకి నువ్వు వెళ్ళిపోతావు. అలాగే ఎంత ఘనమైనటువంటి ఆ యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఎంత శాశ్వతమైనటువంటి ఆ పరిపూర్ణాన్ని మనం అర్థం చేసుకుంటాం. నిజమైనటువంటి దైవాన్ని మనం తెలుసుకుంటాం. అలాగే ఈ సినిమాకంతా కూడా అది ఆధారంగా ఉందే కానీ ఏదన్నా కానీ పట్టుకునింది. అది పోనీ మీదేదైనా దాన్ని పట్టుకునింది, దాన్ని ఎవరైనా సాధించుకున్నారా? ఎవరు సాధించలేక కూర్చో, మంచిది కూర్చో. ఆ విధంగా మనం ఆ సత్యాన్ని ఆకు కానవచ్చు అది హరాదులకైనా కొమ్మ కానరాదు కోరి చూడ కొమ్మ కానరాక కొనియాడుతుందిరా విశ్వదాదురా వందరవేమంటారు దేవుడు గారు. అటువంటి మహా బావుల అనుభవాన్ని మనం తీసుకొని మనం ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. మనం ప్రయాణం చేయకుండా ఏదో చెత్తకోతలన్నీ ఇనుకొని అదట్లంటా ఇదట్లంటా ఆడిపోతే అది దొరుకుతుందంట ఇది దొరుకుతుందంట ఏమి దొరికేది ఏది లేదు. దొరకాలంటే నీ లోపల సంకల్పం చేసుకో, కూర్చొని ధ్యానం చేయి, రోజు మూసుకొని అది వచ్చి నీకు కుదురు. ఇది సత్యం. వాడెవడో ఒక నీళ్ళలో పోతా ఉందండి. పడవ పెద్ద పెద్ద అల్లు వచ్చినాయి, మునిగిపోతా ఉంది. వాడు పక్కపడి వాడు వచ్చినాడు, ఏమని నైనా రారా నీ పడవ మునిగిపోతుంది, మా పడవలోకి రారా సీ క్లియర్ నేను రాను నా దేవుడు వస్తాను, నేను దేవుడు నమ్ముకోండి ఆయన. ఇంకా కొంచెం దూరం పోయినాడు, పూర్తిగా పడవ మునిగిపోతుంది. వాడెవడో హెలికాప్టర్లు వచ్చా, అయినా రారా అట్లా అది ఇచ్చినేస్తాను కిందికి అట్లా పట్టుకొని వచ్చారా నేను కాపాడుతాను, నా దేవుడు రావాలని. వాడు పుట్టాపుతుంటే ఆ దేవుడికి ముక్కోనండి పూజ చేసిందండి. లాస్ట్ వాడు మునిగిపోయా, చచ్చిపోయా. బయలోకి పోయినప్పుడు వాడు అడిగా, నిన్ను నమ్మి నా ప్రాణం పోయినే, నన్ను వచ్చి నువ్వు కాపాడుతానంట. ఎరుముండా పడవలో వచ్చిన నేనే, హెలికాప్టర్ వచ్చిన నేనే, నువ్వు కాదంటావు కదరా. అట్లా నీ దగ్గరికి ఏం కావాలి అన్నీ వస్తాయి, నువ్వే రిజెక్ట్ చేస్తావు. అది వద్దు, ఇది వద్దు, వాళ్ళు సరిలేదు, వీళ్ళు సరిలేదు, వీళ్ళు సరిలేదు, అది అట్లా ఇది ఇట్లా నువ్వు రిజెక్ట్ చేస్తావు. అది అట్లే నిలిచిపోదు. నువ్వు రిజెక్ట్ చేసే అధికారం నీకు లేదు, రైట్ లేదు. నువ్వు ఏం చేయలేదు, చెయ్యి. అదే దాని పాటికి పట్టిపోతూ ఉంటావు, సాఫీకి పోతూ ఉంటావు. ప్రతి ఒక్కటి యాదో మనిషి రూపంలోనో ప్రకృతి రూపంలోనో ఏదో రూపంలో నీకు ఏం కూడా రీఫిల్ చేసేకి వస్తా ఉంది, నీకు సేవ చేసేకి వస్తా ఉంది, నీకు సర్వీస్ చేసేకి వస్తూ ఉంది, నేను కాపాడే కదా వస్తూ ఉంది. నువ్వు తీసుకోవడంలే. నువ్వు యాదో సమాజంలో పెట్టుకోవడం, దాన్ని దీన్ని అది ఎట్లా ఇది ఇట్లా అని దానికోసం దాన్ని రిజెక్ట్ చేస్తావు. అది నీకు రాదు. అది ఎట్లా వస్తే అట్లా నువ్వు నీకేం కాదు దొరకపోతాను నడికొచ్చి. అది ఎక్కడైనా రావచ్చు, ఏ రూపంలో రావచ్చు, నువ్వు తీసుకునే గడిగా ఉండాలి. ఎస్, నా గురువే పంపించాడు, ఆ దైవం పంపించింది నా కోసం.
అని ఒప్ప, అది నీకు వచ్చేస్తుంది దగ్గర. దాని మళ్ళీ నువ్వు కిందికి పైకి లెక్కలేసి, పైన కిందికి లెక్కలేసి ఇంత పోతే అంత పోతే అంత మతకం పోయేదారా యాదు ఉండలేదా? నీ లెక్కలు అంత పనికిరాదు అక్కడ. ఆ లెక్క ఉంటుంది, ఆ లెక్క ఒకటే పనిచేసి నీ లెక్కలు 50 పనికిరావు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఆ విధంగా సూక్ష్మమైనటువంటి ఒక జీవన విధానాన్ని నువ్వు ఏర్పరచుకుంటే సత్యమైతే నీ జీవితం సాఫీగా జరుగుతుంది, సాఫీగా జరుగుతుంది. అంటే నేను బతుకుతానా కాబట్టి నా అనుభవం మీకు చెప్తాను. ఇది కథ కాదు, ఇంకోటి కాదు, నా జీవిత చరిత్ర. సాగిపోతుంది, ఏ భయము లేదు, ఏ దిగులు లేదు. ఆ టైంకి సాగుతుంది, దుబ్బుతుంది. దుబ్బేవాడు ఒక రెండంగా, చేసేవాడు ఒక రెండంగా. నీకు దాని దుబ్బేదని ప్రయాణం చేసేకేది నొప్పా. దాని మళ్ళీ కింద పైన పక్కన అదంటే ఆ కలిగేసిన ఇంటికి నీకు అవసరం లేదు. సకల చరాచర జీవరాశులు నేనే ఉన్నాను కదా, అందరిలో దైవం నేనే కదా. నీ లోపల వేరే దేవుడు, నీ లోపల వేరే దేవుడు, నా లోపల వేరే దేవుడు. మనం పెట్టుకుంటే పేర్లు ఉండదేమి? మీ చేతిలో నీ లోపల రెడ్డల దేవుడు, వీళ్ళ లోపల బల్జాల దేవుడు, వాళ్ళ లోపల ఇంకో దేవుడు వాళ్ళ జాతి పెట్టుకోవడం. దేవుళ్ళు ఏమన్నా దేవుడు ఉండదు ఒకటే కదా. వాడుతున్నాడు అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పదం దర్శితం మేనా తస్మై శ్రీ గురువే నమః. వాడంతా లెక్క ఉన్నారు, వాళ్ళే చూడలేదురా. చరా అచర, ప్రాణం ఉంటే ప్రాణం లేదు, ప్రజలు కూడా నేను ఉండాలి రా, నేను లేకపోతే లేదు, నచ్చలేదు. అది మరి అంతా అదే ఉండగా నీకు సపరేట్గా అర్థం వస్తుంది. ఇంకొకటి, నీలోన నాలోన సర్వ జీవరాశుల్లోన ఈ గ్రహాల్లో అన్నిటికీ అదే ఉండగా, అన్ని దాంట్లోనే ఉండగా నీకేం భయమో అలాంటి. మనం దాన్ని నేసి పక్కకి పోతున్నాం, దాన్ని సపోర్ట్ తీసుకోవాలన్నమాట. దాన్ని నమ్మడంలే, దానిపై నమ్మకం లేదు మనకి, దాన్ని ఆచరించడం లేదు. దాన్ని చెప్తారు తానని తనదని తన వాసన కలిగి, తానని తనదని తన వాసన కలిగి జనన మరణములందు చిక్కుబడి పారాడే జీవికి పరమెట్లు దొరుకురా. తానని తనదని తన వాసన కలిగి ఈ జనన మరణములందు చిక్కుబడి పారాడే జీవికి పరమెట్లు దొరుకురా. తానని తనదని తన వాసన కలిగి, ఇంత నాది 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 అని కలిసి దాని వాసన లోపల చేర్పించుకొని పారాడే ఈ జీవికి పరమెట్లు దొరుకులేదు. అదే రోజు పక్క పోతాను, నువ్వు పక్క పోతాను, అదో పక్క పోతాను. దైవం పక్క గాలి వేస్తాడు, నువ్వు ఎదిరిపోతుందండి. ఏటికి ఎదిరిస్తాడు, ఏడు ఇట్లా వస్తా ఉంది, ఏటికి ఎదిరిపోతాడు. నువ్వు ఎట్లా గమ్యం చేస్తావు? ఏడు ఎట్లా వస్తే అట్లా పోరా, నువ్వు ఆరాంగా నువ్వు ఎట్లా గాలి గమ్యం చేరుకునేస్తావా? చేరుకుంటాం లేదా? దానికి విరుద్ధంగా పోతాం, మనం ఎదురుపోతాం. దాన్ని నిలయాలి లేదు, నేను ఇట్లా చూసాను, ఈ పక్కన ఉండేది ఇట్లే పోవాలి. అది ఆడుంటే ఇట్లా ఎందుకు పోతుంది? అది అట్లే పోయింది. అది ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా పోతుంది, నువ్వు ఎట్లా పో. ఈ విధంగా సత్యం అనేది సత్యమే, దాన్ని నమ్మండి. దాన్ని నమ్మి మీ సంకల్పాలను ధ్యానంతో సిద్ధి చేసుకోండి. బాగా ప్రాణాయామం ధ్యాన సాధన ధ్యానం చేసుకోండి. మీ సంకల్పాలకు బలం దొరుకుతుంది. మీకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటే అవన్నీ కూడా ప్రకృతి యాదో రూపంగా సహకరిస్తుంది, లభిస్తుంది. దానికి కొంచెం సమయం పడుతుంది.
సమయం లేకుండా నాకు ఇప్పుడే వచ్చేలా పడిపోవాలంటే రాదు. అది ఎంత సమయం తీసుకుని అంత సమయం దాన్ని ఇవ్వండి. అంతవరకు మీరు ఓర్పుగా ధ్యానం చేసుకుంటే మీ జీవితం బాగుపడుతుంది. మీరు ధన్యులు అవుతారు. జగత్లో మనం నమ్ముకోండి అది ధన్యులు అవుతారు. అది స్పిట్ మీట ఏ క్రాస్ రోడ్లో క్రాసింగ్ చేసి బైపాస్ రోడ్లో వేసి ఏమి పొడిచేసి ఏమయ్యేది కుదరదు. ఆ విధంగా చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు క్లాస్ చేసుకుంటాం.